నమస్తే. ఇక చాలా రోజులుగా ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే బయటకు వచ్చిండు. బయటకంటే ఆ పులి వచ్చింది జనాలలోకి కాదు, ఆయన ఉన్నటువంటి కుటీరంలోకి, ముఖ్యంగా ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఆయన పార్టీ ఆఫీస్కి చేరడం జరిగింది. ఎందుకోసం వచ్చిందట అంటే ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఈయన దిశానిర్దేశం చేస్తున్నాడట. ఈయనకే నిర్దేశం చేసేవాడు లేడు, ఈయనే దిశానిర్దేశం చేసేందుకు వస్తూ ఉన్నాడట. ఎందుకంటే రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేయాలి, ఎమ్మెల్సీలు ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలి అన్నటువంటి దానిపైన మాజీ ముఖ్యమంత్రి సలహాలు సూచనలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏమని ఇవ్వబోతాడు ఈయనేమో ఇరకాటంలో పెడతా, మెడలు ఉంచుతా, నేను చీల్చి చెండాడుతా అని గఫాలు కొట్టేటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో మాత్రం ఒకరోజు కనబడాడు. అసెంబ్లీలో కనబడడు అంటే ఇక మిగతా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి 28-30 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఈ విధంగా చీల్చి చెండాడు అని ఈయన దిశానిర్దేశం చేస్తారట. అంటే సలహాలు సూచనలు ఇచ్చేందుకు మాత్రమే. మరి ఈయన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అయితే ఓకే, మీరు ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీకి రాకుండా కేవలం 1-2 సందర్భాల్లో 1-2 ముచ్చట్లు మాట్లాడిన అవతల పడ్డాడు కేసీఆర్ గత బడ్జెట్ సమావేశాల్లో. ఇప్పటి సైతం కూడా కేసీఆర్ బయటకు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడినటువంటి ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు పట్ల విమర్శలు లేకపోయినట్లయితే పొగడ్తలు ఏమీ లేవు. జనాలు ఇచ్చేటువంటి పైసలతో జీతాలు తీసుకుంటా ఉన్నాడు. సుమారుగా 4-4.5 లక్షల జీతం తీసుకుంటా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈయనకు క్యాబినెట్ హోదాతో సంబంధం, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి సందర్భంలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు గన్మెన్లు ఉంటారు, ప్రత్యేకమైనటువంటి వసతులు ఉంటాయి, ఈయనకు మరి ముఖ్యంగా గెస్ట్ హౌస్లు ఉంటాయి, అన్ని రకాల ఒక మంత్రికి ఏ విధంగానైతే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉంటాయో కేసీఆర్ సైతం కూడా అవే ఉంటాయి. ఇవన్నీ అనుభవించుకుంటూ 4 లక్షల జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో పక్కేసుకొని పడుకుంటా ఉన్నాడు. సరే లోపల మరి వ్యవసాయం చేస్తాడో ఇంకేం చేస్తాడని మనకు అనవసరం. అదే జనాల నుంచి ఒకవేళ నీకు చేత కాకపోతే ఇప్పటికి కూడా ఎట్లా కనబడతా ఉన్నది. మరి ఇగో ఆయన నడుస్తూ ఇట్లా కనబడతా ఉన్నాడు. ఇక కాళ్ళకు దండం పెట్టేటోళ్ళు దండాలు పెడుతూనే ఉన్నారు. ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, మన మహమూద్ అలీ గతంలో హోమ్ మినిస్టర్ చేసిండు. దట్టిగట్టుడు ముద్దు పెట్టుడు చేతి మీద, ఆయన కూడా ఉన్నాడు కావచ్చు, వస్తాడు దర్దాపుగా. సో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళే ఉన్నారు. కేసీఆర్ కాళ్ళని తాకాలి, పాదాల మీద పడాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఇక ఉత్సాహవంతులు పక్క మీద ఆయన ఉన్నాడు. అతి ఉత్సాహవంతులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది ఆడ తయారైపోయి ఆడ మోపైళ్ళు ఆడ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి వస్తూ ఉన్నాడు. మరి ఈయన అయితే మాత్రం తూలుకుంటా దగ్గుకుంటా మొత్తం రానే వచ్చిండు అక్కడికి పార్టీ సంబంధించినటువంటి కార్యాలయంలోకి. సో ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్ మంచిగా మనకైతే ఒకసారి అయితే కనపడ్డాడు. ప్రజలకైతే మాత్రం దర్శనం ఇచ్చడం జరిగింది. అంటే దేనికి ఇచ్చిండు అంటే ప్రజా సమస్యల పైన నిలదీసేందుకు కాదు, పార్టీ సంబంధించినటువంటి కార్యాలయంలోకి వచ్చి ఆయన ఏదో ఆ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పేందుకు వచ్చిండు అన్నట్టు. మరి పాఠాలు చెప్పుకునేందుకు వచ్చినటువంటి కేసీఆర్కు ఏ విధంగా జీతం ఇవ్వాలి? ఒక పక్కన కేటీఆర్ అంటా ఉన్నాడు కదా, మాయ అసెంబ్లీకి రానే రాడు అంటాడు. మరి మీ అయ్యా అసెంబ్లీకి రానటువంటి చేత కాకుండా ఉంటే ఆ ఫామ్ హౌస్కే పరిమితం చేయాలి, అడగరు కదా. మాయ ఎందుకు వస్తాడు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మా అయ్యకు సంబంధించినటువంటి విలువల కనీసం ఆవగించేంత కూడా లేరు వాళ్ళు. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చివరికి ముఖ్యమంత్రి సైతం కూడా కేసీఆర్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నువ్వు రావయ్యా, నువ్వు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినావు, కేంద్ర మంత్రిగా పనిచేసినావు, ఓ ఉద్యమకారునివి. సో ఇవన్నీ చెప్పుకుంటున్నటువంటి మీ సలహాలు సూచనలు ఇచ్చేందుకు అసెంబ్లీకి రమ్మంటే లేదు నేనెందుకు వస్తా అసెంబ్లీకి? ప్రతిపక్షంలో ఉంటే నేనెందుకు వస్తా, అధికార పక్షంలో ఉంటే మాత్రమే వస్తా అన్నటువంటి తీరుగా ఏదో కొత్త అల్లుడు అలిగినట్టుగా అలుగుతూ ఉన్నాడు. ఎవరి మీద అలుగుతూ ఉన్నాడు?
అంటే ఈయన అలుగుతే ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి సీట్లో కూర్చోబెడితే మాత్రమే ఈయన అసెంబ్లీకి వస్తున్నాడట, లేకపోతే మాత్రం అసెంబ్లీకి రాడట. కొడుకు అదే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, బిడ్డ అదే విధంగా మాట్లాడుతుంది, అల్లుడు అదే విధంగా మాట్లాడతాడు. ఎందుకు రావాలని చెప్పేసి మేము కూడా అందుకే అంటున్నాం. మీరు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎందుకు జీతం ఇవ్వలేదని చెప్పేసి జనాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. ఇక ఇంకొక పక్కన ఏమని వస్తూ ఉన్నాయి వార్తలు అంటే 15 నెలల్లో కేసీఆర్ కనబడ్డది రెండే రెండు సార్ల. ఒకసారి వచ్చిండు పోయిండు, ఇంకొకసారి ఏదో అక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు, ఆ సంబంధించినటువంటి ఆవరణలో అయిపోయింది కథం, అది అటు ఇది ఇటు. ఇప్పుడు కూడా కేసీఆర్ 2 సార్లు వస్తాడట. ఒకవేళ వస్తే 2 సార్లు వస్తాడట. ఎప్పుడు వస్తాడు? గవర్నర్ ప్రసంగం రోజు ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు. గవర్నర్ ప్రసంగిస్తాడు, అక్కడికే అది వాయిదా పడుతుంది, అయిపోతుంది. అంటే ఆ రోజు కేసీఆర్ కనబడతాడు, అక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు, దాని తర్వాత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది. సో ధన్యవాదాలు చెప్పేటప్పుడు 2 ముక్కలు ఏమైనా మాట్లాడేమో, కానీ కేవలం గవర్నర్ ప్రసంగం రోజు అటెండ్ అయ్యి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అన్నట్టు. ఎందుకు? ఒకవేళ ఆ రోజు కూడా అటెండ్ కాకపోతే అసెంబ్లీకి అసలే అటెండ్ కావట్లేదు అని చెప్పేసి అంటారు కదా, ఎక్కడ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆడికి ఒత్తిడి అట్లా వెళ్ళిపోతాడు అన్నట్టు. దాని తర్వాత ఎప్పుడు వస్తాడు? ఇంకో రోజు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు, బడ్జెట్ పైన డిస్కషన్ చేసేటప్పుడు అప్పుడు ఉన్నాడు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వస్తాడట. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడరు. ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడితే అయిపోతుంది. అది డిస్కషన్ చేసేటప్పుడు ఉన్నాడట, కానీ కేవలం ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు 2 రోజులు అటెండ్ అయ్యి ఇక మొన్ననో అనుకుంటా అది పాస్పోర్ట్ సంబంధించి రీనువలో చేసుకున్నాడు, అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు 15 నుంచి 20 రోజులు నడుస్తాయట. ఈ 15-20 రోజుల టైంలో కేసీఆర్ ఏం చేస్తాడట అంటే ఆల్రెడీ విదేశాలకు పోయేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకున్నాడు. కేసీఆర్ ఇక్కడేమో బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి, ఇంకా ఇక పోయి ఈయన విమానం ఎక్కి విదేశాల్లో పడదామన్నటువంటి ఒక ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక నేత చేస్తున్నటువంటి వ్యవహారం 15 నెలలుగా. మరి ఈయనకు ఏ విధంగా జీతాలు ఇవ్వాలి? ఇవాళనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే ఇలా కేసీఆర్ పైన స్పీకర్కి కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా మరి ఈయన జీతం తీసుకుంటా ఉన్నాడు, అడ్డగోలుగా 4 లక్షల జీతం తీసుకుంటా ఉన్నాడు, ఈయన జీతం కట్ చేయర్రి, ఇచ్చినటువంటి జీతం కూడా మళ్ళీ వాపసు తీసుకోర్రి, పనిచేయనటువంటి ఒక అసమర్థమైనటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఎందుకు జీతం ఇవ్వాలి? ఒక్కరోజు ప్రజా సమస్యల గురించి కానీ లేదా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారాల పట్ల కానీ ఎక్కడ కూడా స్పందించినటువంటి అటువంటి వ్యక్తికి ఎందుకు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇలా స్పీకర్కి కలిసి వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది నిజమే, ఇది ఇప్పుడు కాదు, గతంలోనే ఇవ్వాల్సింది. అసలు ఎందుకు మరి ఈ జీతాలు తీసుకొని ఎవరైనా ఉన్నారా ఇప్పటి వరకు ఈ లోకంలో? ఎవరైనా ఉన్నారా నీ లెక్క? గెలిచిన తర్వాత పోయి ఫామ్ హౌస్లో పండుకురుడు, దాని తర్వాత ఇక ఒక పక్కనేమో అల్లుడిని, ఇంకొక పక్కనేమో కేటీఆర్ను తోలి మొత్తం ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, లేని ఉన్నట్టు లేనిది ఎట్లా చూపెట్టాలన్నటువంటి దానిపైన అల్లుడిని ఒక పట్టే, మరొక పక్కన కొడుకుని ఒక పట్టకి తోలిండు. ఇది కేసీఆర్ సంబంధించినటువంటి 15 నెలలుగా చేస్తున్నటువంటి వ్యవహారం. ఇక పులి వస్తుంది, బయటకు వస్తుంది, ఇక పులి జనాలందరూ కూడా పట్టి పీడిస్తుంది, రక్తం తాగుతుంది అని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నాడో, ఇక ఈ పులి వచ్చేది దంతాలు లేనటువంటి పులి వచ్చి ఇట్లా గాండ్రించకుండానే ఉత్తగా చూసి ఇట్లా పోతుంది అన్నట్టు. ఏది బడ్జెట్ సమావేశాల రోజు ఒక రోజు వస్తుంది అట్లా చూసిపోతుంది అన్నట్టు ఇది. సో ఇప్పటికైనా కేసీఆర్ నువ్వు దిశానిర్దేశం చేసేందుకు ఇలా బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ పెట్టుకున్నావు, వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనలతో పాటు వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ని నీ మైండ్లో పెట్టుకో. వాళ్ళు చెప్తారు నీకు దరిదాపుగా ఎవరైనా కానీ ఒకరిద్దరైనా చెప్తారు కావచ్చు, అందరూ ఒక పక్కన నీకు ఎదురుగా మాట్లాడేందుకు కొంత సంకోచించవచ్చు, కానీ ఒకరిద్దరు ఏమైనా మాట్లాడితే కేసీఆర్ మరి నువ్వు రాకపోయేసరికి మాయిజ్జత పోతాను జనాల్లోకి, మరి మీ నాయకుడు ఏరని చెప్పేసి అడుగుతా ఉన్నారు కాబట్టి నువ్వు రా అని చెప్పేసి ఎవరైనా అంటే ఆ సూచన నువ్వు కూడా తీసుకో, నువ్వు ఇవ్వడమే కాదు. సో వాళ్ళకు సూచనలు ఇచ్చేందుకు ఇలా ఈ పులి బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉన్నది. చాలాసేపటి నుంచి కూడా ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. చూద్దాం మరి బీఆర్ఎస్ఎల్పీ మీటింగు, అలాగే రేపు జరగనున్నటువంటి బడ్జెట్ సెషన్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా
ఇరకాటం పెట్టాలన్నటువంటి ప్రతిపక్షాలు, మరో పక్కన ప్రతిపక్షాల యొక్క మాటలను ఏ విధంగా తిప్పికొట్టాలన్నటువంటి దానిపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సైతం కూడా కసరత్తులు ముమ్మరం చేయడం జరిగింది. చూద్దాం, రేపటి నుంచి వాడివేడిగా అసెంబ్లీ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. దాదాపుగా 15 నుంచి 20 రోజుల పాటు ఈ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో పక్కన రేపు గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టి ఏ సంబంధించినటువంటి వర్గాలకి ఏ సంబంధించినటువంటి దానికి ఎంత బడ్జెట్ పెడతారనేది కూడా డిసైడ్ చేస్తారు. చూద్దాం మరి ఏం జరగబోతా ఉన్నది ఏంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యవహారాల పట్ల, మరో పక్కన ఇప్పుడున్నటువంటి మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, మరో పక్కన పంటలకు సంబంధించినటువంటి పంటలు ఎండిపోతున్నటువంటి తరుణంలో, మరో పక్కన రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇరకాటం పెట్టాలన్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అయితే చేస్తుంది. మరొక పక్కన రుణమాఫీని చేసినాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం అన్నటువంటి వాటితో పాటు హైడ్రాని తీసుకురావడం వల్ల మూసిని ప్రక్షాళన చేయడం ద్వారా ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయన్నటువంటి దానిపైన అధికార కాంగ్రెస్ పార్టీ సైతం కూడా ఆ విధమైనటువంటి తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి కేసీఆర్ సంబంధించినటువంటి పాచికలు ఎట్లా మారుతాయి. కేసీఆర్ ఇప్పటికి సైతం కూడా మనం అనుకున్నటువంటి విధంగానే మరి బడ్జెట్ సమావేశాలు పెడుతున్నటువంటి సందర్భంలో విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా, కేవలం 1-2 రోజులు మరొకసారి మాట్లాడకుండానే వెళ్ళిపోయి మళ్ళీ ఫామ్ హౌస్లకి మాత్రమే పరిమితం అయిపోతాడా, లేకపోతుంటే ఇట్లా అయితే లాభం లేదు, ఇది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటట్టుగా ఉంది కాబట్టి మరి పూర్తి స్థాయిలో పాల్గొనాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేస్తాడా లేదనేది కూడా చూడాలి. మరో పక్కన కేసీఆర్ కూడా మొన్న ఫామ్ హౌస్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఎక్కువ టైం ఇచ్చినాం మేము కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు 15 నెలలు గడిచిపోయింది కాబట్టి చాలా టైం ఇచ్చినాం కాబట్టి కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది, నేనే వస్తున్నా బయటికి అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు వచ్చే నెలలో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ కూడా సంబంధించినటువంటి వరంగల్లో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా డిస్కషన్ చేస్తా ఉన్నాను. చూద్దాం మరి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల తలరాతలు ఏ విధంగా మారబోతా ఉన్నాయి, ఈ సంబంధించినటువంటి ఈ సెషన్లో ఏ విధమైనటువంటి ఏ పార్టీది పైచేయి సాధిస్తుంది అనేది కూడా మనం బడ్జెట్ సమావేశాల తర్వాత చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.